ఏంట్రా ఏమైంది? ఏం లేదు, రా కూర్చో. కూర్చోనన్నా, మన ఫ్రెండ్షిప్ గుర్తుగా నీకు ఈ బైక్ ప్రెజెంట్ చేస్తున్నాను. సాయంత్రం 5ంటికి నువ్వు మళ్ళీ నాకు ప్రెజెంట్ చేయాలి, ఓకే? ఈడు మామూలు కాదు. చిచి హలో పాపా, చీచి చిన్న పాపా, హలో 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 పాపా. ఏంటమ్మా ఏమైంది? ఎవరే అసలు నీకేమన్నా బుద్ధుందా? చిన్నపిల్లలు భయపెట్టా నీకేమన్నా సరదానా? నువ్వెక్కడ దాపించావే నాకు? అసలే పొద్దు నుంచి ఏడుస్తుంటే మాడికి నాకు వస్తున్నాను. దొంగ సచ్చినోడా, నా పిండంతా పాడు చేసావు కదరా. ఎక్కడి నుంచి వచ్చావురా? నీ చిమ్మడిపోను, నా సరికంతా ఒరేయ్, నువ్వు చూస్తేనే ఎంత గొడవ జరిగింది. ప్రేమిస్తే యుద్ధం జరుగుద్ది, రావట్లేదు. ఏంట్రా మాట్లాడు, సైలెంట్ ఉన్నావేటి? నువ్వు చెప్పకపోతే మాకు తెలియదు అనుకుంటావా? అరే బీబీసీ, అమ్మాయి ఫైల్ ఓపెన్ చేయరా. పేరు దివ్య, పుట్టిన ఇండియా, పెరిగిన ఆస్ట్రేలియా, చదివేదిలా కాలేజీలో అయ్యోలా. చాలా ఒరే, నువ్వు మ్యూజిక్ కొట్టంలో గొప్పడు ఏంటత్రా, కానీ అమ్మాయిల విషయంలో మాత్రం అమల్ బేబీ. అక్కడ అమ్మాయిని రోడ్డు మీద ఫాలో చేసి ఐ లవ్ చెప్పుంటే పోయేదిరా. ఆహా, అరే బీబీసీ, అక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు చూడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి 100 అడుగు. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, గివ్ మీ 100 రూపీస్ ప్లీజ్. ఇడియట్, నీకెందుకు నేను 100 రూపీస్ ఇవ్వాలి? ఎవరా నువ్వు? బావా, చూసావా, ముక్కు మొహం తెలియని అమ్మాయి దగ్గరికి వెళ్ళి 100 అడిగితేనే చెంప చల్లంది. నువ్వు వెళ్ళి ఐ లవ్ చెప్పావు అనుకో, ఇలా సౌండ్ వస్తుంది. అర్థం కాలదా? ఆ అమ్మాయి నీకు నచ్చిందిరా, కానీ నువ్వు అమ్మాయికి నచ్చాలి కదా. ఎలా నచ్చుతావురా? సింపుల్. పిల్లలు బుద్ధిగా ఉంటే నచ్చుతారు, అమ్మాయిలు అందంగా ఉంటే నచ్చుతారు, అబ్బాయిలు మంచిగా ఉంటే నచ్చుతారు. సో నువ్వు ఇప్పుడు మంచివాడన్న విషయం అమ్మాయికి తెలియాలి. ఎలా తెలుస్తుందిరా? ఇది ఇంకా సింపుల్. నువ్వు అమ్మాయికి నచ్చేలా 4 మంచి పనులు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక అనాచరణలైన ₹1 కోటి విరాళం ఇస్తూ ఫోటో తీయించుకుని పేపర్లో వేయచ్చు. ₹1 కోటి. సారీ, కొంచెం ఎక్కువైంది అనుకుంటాను. పోనీ ఒక వీడియోకి పునర్జన్మను ప్రసాదిస్తే మేమిద్దరు వెళ్ళి తన దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలా? సారీ, ఇది రాంగ్ ఐడియా కదా. అట్లీస్ట్ అడుగు తినే వాళ్ళకి అన్నదానం చేయటం, గుడ్డి వాళ్ళని రోడ్లు దాటించడం, ఇది బాగుంది కదా. నాకు తెలుసు. ఒరే వాసు, ప్రపంచంలో అతి బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? బిజీగా ఉన్న రోడ్ల మీద ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళని వాళ్ళకి ఏమీ కనిపించదురా. వెనకాల నుంచి సైకిల్, పైనుంచి లారీ, పక్కన. సారీ సారీ. సో దివ్య చూస్తుండగా నువ్వు ఒక గుడ్డని చూసి రోడ్డు దాటించు, తర్వాత చూడ. ఇంకా ఆ టైంలో గుడ్డోడు ఎక్కడ చూస్తారా? వాసు, నాన్న వాసు, ఎక్కడ నాన్న నువ్వు? జయంతి స్పీకింగ్. కొంతమంది పోసిన బదులు గుడ్డు వాళ్ళగా నటిస్తూ అమ్మాయిలు నడిపిస్తున్నారు. కంప్లైంట్ వచ్చింది సార్. ఫుల్ హంటింగ్ సార్. దొరికిన సార్. మీకు కళ్ళు కనిపించవా? టైం ఏంటి సార్? 8:15. మాది చాలా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా? మీ ఫ్యామిలీ మెంబర్స్ లోపల చూడరా. ఈ అబ్బా, మీకు కూడా ఇదే ఐడియా రావాలరా? కొత్త ఏం ఆలోచించరా? పదరా.
గుడ్డి బాలు టైం కొంటున్నావు కదరా ఎక్కడా నువ్వు కుమ్మేస్తారేమో సైడ్ అయిపోతే బెటర్ రే మిత్రద్రోహి ఫ్రెండ్షిప్ కి తప్పేస్తారా చూసుకోలేదు బాబు గుడ్డాడు అసలు ఈ టైం బాగుంది అయ్యా తమరు ఎక్కడికి వెళ్ళాలండి పంజాగుట్ట రండి నేను డ్రాప్ చేస్తాను నీకెందుకు బాబు ఈ శ్రమ శ్రమ భలేవారండి నేను రోజు మినిమం డజన్ మంది గుడ్ వాళ్ళని డ్రాప్ చేస్తాను ఎందుకో తెలుసా ఈ ప్రపంచంలో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే బిజీగా ఉన్న రోడ్లు ఎటు పోవులో తెలియదు ఫ్రెండ్స్ ఇలాంటి గుడ్ వాళ్ళని డ్రాప్ చేస్తుంటే ఎంత సాటిస్ఫాక్టరీగా ఉంటుందో మీకే తెలీదు నాకు తెలుసండి రండి నీ కూడా వస్తే నాకు వచ్చే 4 డబ్బులు పోతాయి బాబు ఏదో డబ్బుదే ఉందండి మనసు ముఖ్యం అండి మీరు రండి నేను డ్రాప్ చేస్తాను నెక్స్ట్ అవుకోడు ఉషా రెస్పాండింగ్ ఓకే సార్ ఓకే సార్ మేడం స్కోర్ ఎంత స్కోర్ రేడియో అనుకున్నాను బాబు బండి టాపిక్ లాగిందా జనం బాగా ఉన్నారా మరి నేను మొదలెట్టనా బాబా ధర్మం చెయ్యండి అమ్మ ధర్మం చెయ్యండి ధర్మం చెయ్యండి బాబు ధర్మం చెయ్యండి ధర్మం చేస్తే పుణ్యం వస్తే జన్మ ఉండదు ధర్మం చెయ్యండి బాబు ధర్మం చెయ్యండి ఏమయ్యా చూడటానికి దుఃఖలా ఉన్నావు ఏదైనా పని చేసుకుని తండ్రిని పోషించాల్సింది పోయి ఈ వయసులో ఆయన అడుగులు సంపాదిస్తూ ఉంటే నువ్వు షోకు చేసి చూస్తావా సిగ్గులేదు నీ బతుకు చెడ ఏమైంది నీకో అలా కోపడతావు ఏంటి నేను బండి ఎక్కే ముందే చెప్పి నాకు వచ్చి 4 రోజులు పోతాయి ఎన్నో కాదు సిసి నీతో నాకేంటి అమ్మా ఏంటి అంతలా నవ్వుతున్నావ్? పొద్దున్న బస్ స్టాప్ లో ఒక అతన్ని చూశాను బాగున్నాడా గుర్తొస్తే నవ్వొచ్చేలా ఉన్నాడు చాలా ఏ దివ్య కాల్ ఫర్ యూ హలో హాయ్ డాడీ బాగున్నాను మీరు అన్నయ్య ఎలా ఉన్నారు కాలేజ్ బాగుంది హాస్టల్ యావరేజ్ గా ఉంది ఎస్ అలాగే టైంకి ఫోన్ చేస్తా రోజు ఫోన్ చేస్తాను రైట్ ఓకే డాడీ బాయ్ మిస్టర్ వాళ్ళు కనిపించాడే ఏం మాట్లాడేవే నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాను మరి నేను ఒప్పుకున్నానా సచ్చినోడా నీకు సావరాదట్రా ఎందుకు ఇన్స్ట్రుమెంట్ మీద డస్ట్ కొట్టమంటే ఇక్కడ కూర్చొని సైట్ కొడతారా చంపేస్తారా వదిలేరా అమ్మాయిల ముందు ఇమేజ్ పోతే ఏంట్రా image? దివ్య